భోగాపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం మొట్టమొదటిసారిగా ఒక ఫ్లైట్ టెస్ట్ రన్ చేయడం జరిగింది. దాదాపు విజయవంతమైంది. దాదాపు 2500 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ విస్తరించడం జరిగింది. ఫ్లైట్ టెస్ట్ రన్లో భాగంగా నిన్న ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ నుంచి రామ్మోహన్ నాయుడు గారు, విశాఖపట్నం ఎంపీ గంటా శ్రీనివాస్ గారు, తర్వాత ఎయిర్ ఇండియా అధికారులు విమానంలో రావడం జరిగింది. అయితే ఈ విమానాశ్రయం విశాఖపట్నం మరియు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు అందుబాటులో నిర్మించడం జరిగింది. విశాఖపట్నం నుంచి దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలామంది ఇంత దూరం ఎయిర్పోర్ట్ ఉండే వైబిలిటీ అవుతుందో కాదని చాలామంది అన్నారు. అయితే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా విశాఖపట్నం సిటీకి అనుకూలంగా ఎక్స్పాండ్ అయ్యే ఉద్దేశంతో అందుబాటులో ఉన్న భూమి లభ్యత కూడా ఆలోచించి అంత దూరము నిర్మించడం జరిగింది. మనకు 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు శంషాబాద్ యొక్క విమానాశ్రయం యొక్క ల్యాండ్ అక్విజిషన్ చాలామంది శంషాబాద్, హైదరాబాద్ చాలా దూరం ఉందని భావించారు. ప్రస్తుతం 25 ఏళ్ళలో చూసాం మనం శంషాబాద్, హైదరాబాద్ దాదాపు కలిసిపోయాయి. ఇప్పుడు మనకు చాలా దూరం కూడా అనిపించట్లేదు. ఏదైనా ఒక నాయకుడు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆలోచించడం ఎంతవరకైనా ఉత్తమము. అయితే విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారు. ఎందుకంటే మొట్టమొదట భోగాపురం విమానాశ్రయం నిర్మించే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినప్పుడు భోగాపురం విలేజ్లో ల్యాండ్ అక్వైజిషన్ చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండి నేను అధికారంలోకి వస్తే విమానాశ్రయం యొక్క అనుమతులు రద్దు చేస్తానని వారి భూమి తిరిగి రైతులకు ఇస్తానని ఇచ్చారు. కానీ విచిత్రంగా ఆయన అధికారంలోకి వచ్చాక కూడా ఈయన మరొకసారి భోగాపురం విమానాశ్రయాన్ని శంకుస్థాపన చేశారు. కాకపోతే అప్పుడు 5000 ఎకరాలు నిర్మించాలనుకున్నప్పుడు కొన్ని పరిస్థితుల దృష్ట్యా, రైతుల యొక్క వ్యతిరేక దృష్ట్యా ప్రభుత్వం 2500 ఎకరాలకు మాత్రమే అనుకూలంగా తీర్మానం చేసి విమానాశ్రయం నిర్మిస్తుంది. దాదాపు 3.8 కిలోమీటర్ రన్వే ఉంది. అంటే అంతర్జాతీయ విమానం పెద్ద పెద్ద కార్గో విమానాలు దిగే వీళ్ళు కూడా ఈ రన్వే నిర్మించడం జరిగింది. అయితే విశాఖపట్నంలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది, కానీ అది నేవీ ఆధునంలో నడుస్తున్న విమానాశ్రయం. కొన్ని నైట్ ల్యాండింగ్ కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మించడానికి తలించింది. అయితే ఈ క్రెడిట్ ఎవరికి దక్కినా, ఏ ప్రభుత్వం అధికారులు ఉన్నా ఏదో గత ప్రభుత్వం యొక్క అభివృద్ధి పాలన ముందుకు తీసుకోవడానికి ఏ ప్రభుత్వమైనా భావిస్తుంది. అయితే జగన్ కూడా ఫస్ట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలా వ్యతిరేకించారు. కానీ తన అధికారంలోకి వచ్చినా కూడా పని ముందుకు దాడి కొద్దిగా తన వంతు కృషి చేశారు. అప్పుడు జిఎంఆర్పై కూడా వ్యతిరేకంగా కూడా మాట్లాడారు. తర్వాత ఆయన నిన్న ఒక ట్వీట్ చేయడం జరిగింది. జిఎంఆర్ సంస్థ కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే ఇది ఆహ్వానించదగ్గ పరిమాణమే. అభివృద్ధిలో అందరూ పాలు పంచుకుంటే దేశం అభివృద్ధి చెందుతుంది.